లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. ఆచి చికెన్ మసాలా. అవినాష్ రెడ్డి ప్రెస్ మీట్లో ఈ విషయాలు మరిచాడా? వివరాలకు వెళ్ళినట్లయితే కడప ఎంపీ అవినాష్ రెడ్డి చాలా కాలం తర్వాత ప్రెస్ మీట్ పెట్టారు. సో ఆయన ఎందుకు పెట్టారు అంటే సునీతారెడ్డి గారు ఏదైతే ఆవిడ ఆరోపణలు చేస్తూ ఉందో వాటికి కౌంటర్గా ఆయన ప్రెస్ మీట్ నిర్వహించారు చాలా కాలం తర్వాత. సో ఇంతకీ ఏం జరిగింది అనేది మీకు చెప్తాను. అందులో ఏం మరిచాడు, ఏం మాట్లాడాడు అనేది విశ్లేషించుకున్న తర్వాత ఆయన మరిచిన విషయాలు మనం గుర్తు చేద్దాం. సో వివరాల్లోకి వెళ్ళినట్లయితే వైఎస్ అవినాష్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి దాంట్లో స్టార్టింగే మరి అది అబద్ధాలు అనుకోవాలా ఏమనుకోవాలో అర్థం చేసుకోండి. ఏంటది? ఏదైతే ఇప్పుడు ఏలూరు ఎంపీ అయినటువంటి పుట్ట మహేష్ యాదవ్ ఆ డ్రగ్స్కు సంబంధించిన కేసును డైవర్ట్ చేయడం కోసం సునీతారెడ్డి ప్రెస్ మీట్ పెట్టిందంట. ఇది ఎంత దారుణం, ఎంత పాపం ఈ మాటలు మాట్లాడతానికి, ఇది ఎంత అబద్ధం అనేది ఆ స్టార్టింగ్ డైలాగ్తోనే అర్థం కావట్లేదా? ఆవిడ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టింది ఇప్పుడు ఆ మాత్రం తెలీదా? ఆ మాత్రం ప్రజలు మర్చిపోయారు అనుకుంటున్నారా? మార్చి 15వ తేదీ మొన్న ఆదివారం. కారణం అది ఆయన్ని హత్య చేసిన రోజు, సరిగ్గా 7 సంవత్సరాల క్రితం అదే రోజు కదా, మార్చి 15నే కదా ఆయన హత్య చేసింది. అందు గురించి ఆవిడ ప్రెస్ మీట్ పెడితే డ్రగ్స్ కేసులో ఎంపీది డైవర్ట్ చేయడం కోసం ఈవిడ ప్రెస్ మీట్ పెట్టిందని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇక ఆ ప్రెస్ మీట్ మొత్తం ఇక అందులో వాస్తవాలు ఎంత ఉండే అని స్టార్టింగ్ డైలాగ్తో అర్థమైపోతుందిగా. అది పరిస్థితి. ఇక దాని తర్వాత ఆయన చెప్పుకొచ్చాడు, సునీతారెడ్డి గారు ఆవిడ భర్త నర్రెడ్డి రాజశేఖర రెడ్డి, సునీత అక్క అంటున్నాడులే, సునీత అక్క పెదనాన్న, బాగా వివేకానందం సార్ పెదనాన్న, ఆవిడేమో సునీత అక్క. సో ఇక మొత్తం సీక్వెన్స్ చెప్పుకొచ్చారండి. అందులో ఏంటి, లెటర్. ఆ లెటర్ గురించి కొన్ని ప్రశ్నలు అడిగాడు. పైగా ఆ లెటర్ ఎందుకని చూపించలేదు, ఎందుకు బయట పెట్టలేదు, సిబిఐ వాళ్ళ దగ్గర ఎందుకు చెప్పలేదు, దాని గురించి అయితే ఫోటోలో పెట్టారు, ఫోన్లో ఫోటో తీసి పెట్టారు, అది ఇది అన్నారు. ఓకే రైట్, ఇది కూడా బాగానే ఉంది. దాని తర్వాత పిఏకి సంబంధించిన ఎపిసోడు ఒకటి, మళ్ళీ హిమకుంట్ల గ్రామానికి సంబంధించింది ఒకటి చెప్పారు. ఆ హిమకుంట్ల గ్రామస్తులట మా వివేకానందం సార్ని చంపేస్తే మేము చూడటానికి మమ్మల్ని ఆపుతారా, మేము చూడొద్దా అని చెప్పేసి అంటే ఈయన వదిలేశాడంటే, ఈయన తోసేసుకొని గేట్లు తోసేసుకొని జనాలు వచ్చేసారంటే. అది వినండి, చాలా జాగ్రత్తగా భలే ఉంటుంది అది అవినాష్ రెడ్డి చెప్పేది. అవినాష్ రెడ్డి చెప్పినా కానీ వాళ్ళు వినకుండా గేట్లు తోసేసుకుంటా మా వివేకానందం సార్ని చంపేస్తే మమ్మల్ని చూడనీరా అని అన్నారంట. పోలీసులు వచ్చిందాక ఆగాలి అని చెప్పేసి అంటే ఆగరా. ఇది మరీ విచిత్రమైన డైలాగు. ఆయన వద్దన్నా సరే ఆయన కాదని మరి తోచేసుకుని వెళ్ళిపోయారంట. ఇక ఆ తర్వాత అదే హిమకుంట్ల గ్రామస్తుల దగ్గరికి సునీత అక్కను ఆవిడ భర్త వెళ్ళి అక్కడికి మీకు అవినాష్ రెడ్డి ఏం చెప్పారు, ఫస్ట్ మీరే కదా చూసింది, గుండెపోటు అని చెప్పేసి చెప్పండి మీరు అని చెప్పేసి ఈవిడ చెప్పమన్నారని చెప్పేసి వాళ్ళని బలవంతం చేశారు అని చెప్పేసి చెప్పుకొచ్చారు. ఓకే, ఇవన్నీ చెప్పుకొచ్చారు. దాని తదుపరి ఇప్పుడు గుండెపోటు సంగతి ఆ వీళ్ళు చెప్పమన్నారు అని చెప్పేసి అంటే అవినాష్ రెడ్డి ఈ రకంగా చెప్పమన్నాడు అని చెప్పేసి వీళ్ళ మీద చెప్పమన్నారని చెప్పి బాగుంది. ఇవన్నీ చెప్పారు కదా. స్టార్టింగ్లో మరి ఆ పోస్ట్ మార్టం చేయాల్సిందే అని చెప్పేసి పట్టుబట్టింది సునీతారెడ్డి అన్న విషయం ఎందుకు చెప్పలా? పైగా ఈయనే సిఏ శంకరయ్యకి ఫోన్ చేశాడంట. మళ్ళీ ఆ సిఏ శంకరయ్య వచ్చాడంట. మరి ఆయన ఏమి ఎలగబెట్టాడు అనేది తెలీదా? సిఏ శంకరయ్య ఏం చేశాడు, ఒక పోలీసులాగా వ్యవహరించాడు, ఏ రకంగా వ్యవహరించాడు అనేది తెలీదా? మరి పోస్ట్ మార్టం చెయ్యాలి అని చెప్పేసి బలవంతం చేసింది, ఒత్తిడి తెచ్చింది ఎవరు? సునీతారెడ్డి. మరి ఆ విషయాన్ని ఎందుకు మరిచారు? ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు ఆయన చెప్పుకొస్తుంది ఏంటి, ఈ సీక్వెన్స్ ఆఫ్ ఇన్సిడెంట్స్ జూలై 28, 2020లో ఆవిడ ఒక మాట మాట్లాడారు. అలాగే ఆగస్టు 28, 27 నెల రోజుల్లోని ప్రెస్ మీట్ పెట్టేసి మరలా ఇంకో మాటలు మాట్లాడారు. దీనికి కాంట్రాడిక్ట్ స్టేట్మెంట్స్ అని చెప్పేసి నేను ఎందుకు చెప్తానంటే ఈ విషయాలు ఆ సీక్వెన్స్ చెప్పిన తర్వాత ఎప్పుడు మళ్ళీ చెప్పుకొచ్చారు తెలుసా? 2019 అంటే మర్డర్ జరిగిన 12 రోజుల తర్వాత ఇన్సిడెంట్ మళ్ళీ చెప్పుకొస్తారు. అంటే 27వ తేదీ మార్చిది. ఈ రెండు చెప్పుకొచ్చారు. 2020 సంవత్సరం జూలై ఆగస్టులో చెప్పిన మాటలు చెప్పిన తర్వాత 2019 మార్చి 27న ఏం మాట్లాడారని తర్వాత చెప్తున్నాడు. ఏమని చెప్తున్నారు? ఇదే సునీతారెడ్డి గారు అప్పుడేం మాట్లాడారు అనేది వీడియో క్లిప్పులో, ఆడియో క్లిప్పులో అది ప్లే చేశాడు. అందులో ఏం చెప్పారు అంటే, తొలుత ఆయన హత్య గావించబడిన తొలి రోజుల్లో సునీతారెడ్డి గారు అమాయకంగా ఏమి నమ్మారు?
ఈ హత్య ఎవరో చేశారో వాళ్ళని పట్టుకోవాలనే ఆ ట్రాన్స్లోనే ఉన్నారు కదా ఆవిడకి అప్పుడు ఎవరి మీద సస్పెక్ట్ చేయలే. అందుగురించి ఆవిడ ఏం చెప్పారు అప్పుడు, ఇదిగో అవినాష్ రెడ్డి గారికి మా నాన్నగారే క్యాంపెయినింగ్ చేయాలి అని అనుకున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావాలని కోరుకున్నారు. ఓకే రైట్, అప్పుడు అదే ఉంది కదా. ఆ తర్వాత కదా అసలు కథ బయటపడింది. ఎప్పుడు బయటపడింది? వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు బండారం బయటపడింది. కారణం ఏంటి? అధికారంలో వీళ్ళు ఉన్నారు, కేసు గురించి దాన్ని దర్యాప్తు చేపించమంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మక్కువ చూపలా? అధికారంలో వెంటనే కదా, మార్చి 15న మర్డర్ జరిగింది, ఏప్రిల్ 11న ఎలక్షన్ జరిగింది, మే 23న కౌంటింగ్ జరిగింది. అంటే ఆ హత్య జరిగిన 2 నెలల సరిగ్గా గడిచేసరికి ప్రభుత్వం మారిపోయింది. అప్పుడు యాక్చువల్గా ప్రభుత్వం టీడీపీ అనే దానికంటే కూడా చంద్రబాబు నాయుడు గారు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, ఎలక్షన్ కోడ్ వచ్చేసింది. సరిగ్గా 20 రోజులు, మార్చి 11న అనుకుంటా బహుశా ఎలక్షన్ కోడ్ వచ్చింది, లేకపోతే సబ్జెక్టు కరెక్షన్ 18న వచ్చింది. ఒక 2-3 రోజులు గ్యాపే. ఈలోపు ఇదంతా జరిగింది, ప్రభుత్వం వచ్చింది. మరి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? అవినాష్ రెడ్డి మీరు అధికార పార్టీ ఎంపీ అప్పుడు, మరి ఏం చేశారు? అవేమి చెప్పరు. అధికారంలో ఉండగా మనం ఏం టచ్ చేయం. సరే, ఈ విషయం అలా పెడదాం. ఇదే అవినాష్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్ పెట్టిన మాటల్లో మరి ఆయన తల్లి విశ్వభారతి హాస్పిటల్ కర్నూలులో అనారోగ్యాలం పాలయ్యారు అని చెప్పేసి అడ్మిట్ అయ్యారు అన్నప్పుడు మరి సిబిఐ అక్కడికి వస్తే ఏం చేశారు? పెద్ద సీన్ చేయలేదా? 2,000-3,000 మంది అనుచరులు ఎందుకు ఏం చేయడానికి అక్కడ వాళ్ళందరూ ఉండి రాష్ట్ర పోలీస్ శాఖ చేతులు ఎత్తేస్తే, నేను చాలా వీడియోలో చెప్పాను ఇదే విషయాన్ని. మరి ఆ విషయాన్ని, ఆ ఎపిసోడ్ నేను ఎందుకు లేవనెత్తలా? సిబిఐని మనం ఎక్కడ కూడా ఊర్లోకి అడుగు పెట్టనీయకుండా అడ్డుకున్నాం పెద్ద గొప్పతనం లాగా. ఈ విషయం చెప్పలేదా మరి అవినాష్ రెడ్డి నిన్న? ఇది ఆయన చెప్పుకొస్తుంది. అంటే మనకు కావాల్సిన విషయాలన్నీ ప్రక్కన పెట్టేసి మనం ఏమేమైతే అడగాలనుకున్నా వాటిని మాత్రం అడుగుతున్నాం. ఇప్పుడు సునీత రెడ్డిని అడిగారు, తప్పులేదు, అడగండి. మరి ఆవిడ ఎప్పుడు సమాధానం చెప్పుకుంటారు, అది ఆవిడ ఇష్టం. అది ఇవాళ ప్రెస్ మీట్ పెడతారా, రేపు ప్రెస్ మీట్ పెడతారా, ప్రజలకు ఒక క్లారిటీ ఇవ్వాలి కాబట్టి. సో అసలు ఇదంతా ప్రక్కన పెడితే ఈ కేసు కోసం పాకులాడుతుంది ఎవరు? మీరు పాకులాడచ్చు కదా. అదే కారణంగా ఇప్పుడు మీ మీద ఆరోపణలు ఉన్నాయి, మీ నాన్నగారు జైలుకి వెళ్ళి వచ్చారు, అప్పుడు మీరు కదా పాకులాడాలి, ఈ కేసు తేల్చండి, అసలైన నిందితులు ఎవరో తేలాలని మీరు పాకులాడాలి. మరి ఆవిడ ఎందుకు పాకులాడుతుంది? దానికి సమాధానం చెప్పరు. ఈ అన్ని విషయాలైతే అవినాష్ రెడ్డి ఏదో ప్రతిదానికి సహకరించేవాళ్ళలాగా ఆయన ఏం చెప్తున్నారు తెలుసా? సునీతక్క ట్రైల్కి వచ్చింది, మీరు సహకరించండి అంటున్నారు. వీళ్ళు మాత్రం సిబిఐకి సహకరించరు. సిబిఐ వస్తే సిబిఐకి సహకరించరు, సిబిఐని బెదిరేస్తారు, సిబిఐ మీద కేసులు పెడతారు, అధికారాన్ని దుర్వినియోగ పాలు చేస్తారు. కానీ వీళ్ళు మాత్రం మళ్ళీ ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి మేమేం చేసాం మాకేం తెలుసు, సునీత రెడ్డి, రాజశేఖర రెడ్డి అదేంటి డైమండ్స్ అంట, బెంగళూరు ప్రాపర్టీ అంట, ఇవి మళ్ళీ ఓల్డ్ స్టోరీ అదేదో అంటారు కదా, ఓల్డ్ వైన్ ఇన్ న్యూ బాటిల్ లాగా తాజాగా ఇది చెప్పుకొస్తున్నారు. ఇది ప్రజలేం పిచ్చోళ్ళా? మనం కర్నూలులో అంత పెద్ద సీన్ క్రియేట్ చేసి సిబిఐ వాళ్ళని బెదరేసి టచ్ చేయనీయకుండా చేసింది ఎందుకు చేశారు? పోనీ అది రండి, మీరు ఎప్పుడు కావాలండి అప్పుడు రండి, నేను వస్తా, సహకరిస్తా అని చెప్పేసి అనొచ్చుగా. అలా అనరు. ఇప్పుడు మాత్రం సునీతారెడ్డిని అంటారు. మరి సునీతారెడ్డి కాదు, మీరే వెళ్ళాలని ఎదురెళ్ళండి, తేల్చండి. ఎవరైతే ఆ నిందితులు ఉన్నారో వాళ్ళ దోషులుగా సాక్ష్యాధారాలు ప్రొడ్యూస్ చేయండి. దస్తగిరి దగ్గర దొరికిన డబ్బులు ఎవరే బయట పెట్టండి. ఆయన జైల్లో ఉండగా దస్తగిరి దగ్గరికి వెళ్ళి డీల్ ఇచ్చాడు కదా, 20 కోట్ల డీల్ అని. ఆ డాక్టరు సీసీటీవీ ఫుటేజ్ ఏమైంది దాన్ని కూడా బయట పెట్టండి, బ్యాకప్లు తీసి. అవన్నీ ఏం చెప్పరు. మనకు అనుకూలంగా ఏ అంశాలు ఉంటాయో వాటి గురించే లేవనెత్తారు. అక్క సునీత అక్క సిబిఐకి సహకరించక్క రేపు ట్రైల్లో అంట. ఇది పరిస్థితి. ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే ఆయన చెప్తుంది చంద్రబాబు నాయుడికి ఫేవర్ చేయటం కోసం ఆవిడ చేస్తుందంట. ఒకటి గుర్తుంచుకోండి, వైసీపీ వాళ్ళు ఎవరైనా కానీ వివేకానంద రెడ్డి గారి మర్డర్ వల్ల దీనివల్ల మీరు ఓడిపోవాలా, మీ పరిపాలన తీరు వల్లే ఓడిపోయారు. అది మీరు ఎప్పుడు తెలుసుకుంటారో అప్పుడు మంచిది. అదేమంటే అది ఇది అంటారు, ఈవీఎంలు అంటారు. ఆ ఈవీఎంలకు కూడా నేను సాక్షి కొట్టేశారు, అవి అయిపోయింది, తీసేయండి. ఏంటి ఇంకా ఏం మాట్లాడుతున్నారు? మేము మటన్ అడ్డం పెట్టేసుకొని చంద్రబాబు నాయుడు గారికి ఫేవర్ చేయడానికి.
ఆ మర్డర్ను అడ్డం పెట్టుకొని మాట్లాడితే ఫస్ట్ ఓడిపోయేది ఎవరో తెలుసా? అవినాష్ రెడ్డి. ఎందుకంటే అందులో నిందితుడిగా ఉంది ఆయనే, ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటుంది ఆయనే. సో ఆయన ఓడిపోలే అంటే ఆ కేసు ప్రభావం పెద్దగా పడల అవినాష్ రెడ్డి పైన. ప్రజలు నమ్మటానికి నమ్మారు, కానీ తప్పక ఏమీ చేయలేని పరిస్థితుల్లో అవినాష్ రెడ్డిని గెలిపించారేమో తెలియదు. కానీ అక్కడ ఆ కేసు ప్రభావం అవినాష్ రెడ్డి పైన ఓట్ల రూపంగా ఆయన అయితే ఓటమి చెందించలేకపోయినాయి. కానీ ఈయన చెప్పడం అలా చెప్తున్నాడు. అదే ఓటమి అయితే రేపు నెక్స్ట్ ఎలక్షన్ కూడా అదే ఉంటుందిగా. మరి నెక్స్ట్ ఎలక్షన్ దాకా అలాగే డ్రాగ్ చేద్దాం అనుకుంటున్నారు అని అంటున్నారు. మీకు ఎవరు ఏమి చేయవసరలా, మీరు భస్మాసుర హస్తంలాగా మీ నెత్తి మీద మీరే పెట్టుకొని మిమ్మల్ని మీరే దుఃఖేసుకుంటూ ఉంటారు. అది మీ స్వయం కృతాపరాధం అనేది చాలా క్లియర్గా ప్రజలందరికీ అర్థమైపోయింది. వైసీపీలోని చాలామంది నాయకులకు కూడా అర్థమవుతూ ఉంది. మరి ఈ తరుణంలో ఇక్కడ వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి మరి ఎవరు సహకరించాలి, ఏం సహకరించాలి, ఏం చెప్పాలి? సిబిఐ వాళ్ళనే పరిగెత్తేలాగా చేసింది మీరు. అధికారంలో 5 సంవత్సరాలు ఉండగా అసలు ఆ కేసు అంశాన్ని పట్టించుకోకుండా పోంది మీరు. ఇదే మీ అన్న జగన్మోహన్ రెడ్డి గారు అన్నారట, అది అడగండి అవినాష్ రెడ్డి గారు. మీరు అవినాష్ రెడ్డితో ఎందుకమ్మా, ఆయన మీద ఆల్రెడీ కేసులు ఉన్నాయి, 11 కేసులు ఏమన్నా అయితే 12వ కేసు అయింది, లేదంటే బీజేపీలోకి పోతాడు అని మీ అన్నే అన్నాడంట ఆవిడతో. ఆవిడే చెప్పారు ఆ మాట. మరి అదేంటన్నా, నువ్వేంటన్నా ఇట్టన్నావంట, నేను బీజేపీలోకి వెళ్ళిపోతానని జగన్మోహన్ రెడ్డిని అడగండి. అవి మాట్లాడకుండా ప్రెస్ మీట్ పెట్టి మనకు అనుకూలంగా ఉన్న అంశాలు మాట్లాడి వీటికి సమాధానం చెప్పాలని చెప్పేసి ఏదేదో చెప్పుకుంటూ పోతూ ఉంటే ఇప్పుడు అనుమానాస్పదంగా ఎంతోమంది మృతి చెంది ఉండారు. దానికి సమాధానం చెప్పండి. ఇవేమి చెప్పం. మనం విశ్వభారతి హాస్పిటల్ దగ్గర క్రియేట్ చేసిన డ్రామా గురించి ఎత్తాం. ఇట్లా ఉంటుంది అన్నమాట పరిస్థితి. సో మొత్తం మీద చెప్పుకోవాల్సి వస్తే మరి ఆ విజయసాయి రెడ్డికి సంబంధించిన ఎపిసోడ్ ఎందుకు మాట్లాడాలి? మీరు ప్రెస్ మీట్ పెట్టి గుండెపోటుతో మరణించాడని చెప్పేసి చెప్పాడు కదా, ఆయన గురించి ఎందుకు ఎత్తలా? మరి అది ఎత్తరు. అది ఎందుకంటే మళ్ళీ అది మాట్లాడితే మళ్ళీ బూమరాంగ్ అయింది. జగన్మోహన్ రెడ్డి పొద్దున ఆ రోజు మేనిఫెస్టో కమిటీ మీటింగ్ పెట్టుకున్న విషయాన్ని ఎందుకు ప్రస్తావించలా? మరి ఎవరు ఫోన్ చేశారు? నేనే ఫోన్ చేశాను మా వదినికి, మా భారతీయ వదినికి నేనే చెప్పాను, అందులో తప్పే ఉంది, దానికి ఫోన్ కాల్ డేటాలు ఎందుకు, నేనే చెబుతున్నాను కదా అని చెప్పేసి చెప్పొచ్చుగా. పోనీ నేను చెప్పలా, నేను ఇంకొకటితో చెప్పించానని చెప్పేసి అదేనా చెప్పొచ్చుగా. అది చెప్పరు. పోనీ జగన్మోహన్ రెడ్డి అయినా చెప్పొచ్చుగా, పలానోళ్ళు ఫోన్ చేశారని ఆయన చెప్పడం. ఇదో మిస్టరీ అనమాట. ఎంతకాలం ఉన్నా అనగనగా ఒక రాజు ఉంటాడనే టైప్లో ఇక ఎప్పుడో చెప్పుకోవాలి. అనగనగా ఒకప్పుడు వివేకానంద రెడ్డి అని ఉండేవాడండి, ఆయన ఎవరో హత్య చేశారు కానీ ఎవరికి తెలియదు అని చెప్పుకోవాలా. ఇది ఎలా ఉంటుందంటే ఆయన ఎవరు హత్య చేశారో తెలీదు, వీళ్ళేమో వాళ్ళు అంటారు, వాళ్ళు వీళ్ళు అంటారు, ఇద్దరం మేము కాదంటారు. మరి ఎవరు చంపినట్టు అక్కడ? ఆయన చంపేసుకున్నాడా? అదే అంటారు కదా, బొచ్చులో అందరూ శాకాహారులే, బొచ్చులో రొయ్యలు మాయమైపోయినాయి అంట. అందరూ శాకాహారులే పేరుకి, మరి రొయ్యలు ఎందుకు మాయమైపోతాయి? ఎవరు వాళ్ళు తింటేనే కదా. ఆ తరహాలో అక్కడ ఎవరు హత్య చేయలేదు, వివేకానంద రెడ్డి మాత్రం హత్య గావించబడ్డాడు. ఇది పరిస్థితి. సో మొత్తం మీద చెప్పుకోవాల్సి వస్తే అవినాష్ రెడ్డి ప్రెస్ మీట్లో చాలా ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. మరి మీరేమనుకుంటున్నారు ఆ ప్రెస్ మీట్ పైన అనే అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.